వచ్చిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా ఇంతకీ కేసు డీటెయిల్స్ ఏంటి? సార్, కొంతమంది వర్కర్స్ మార్నింగ్ వర్క్ చేయడానికి క్వారీకి వచ్చి కార్ని చూసి స్టేషన్కి కాల్ చేశారు. ఆ కారు బిజినెస్ మ్యాన్, ఇండస్ట్రియలిస్ట్ సూర్యదేవర జయసూర్య గారు సార్. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక కల్వర్ట్ కింద పూర్తిగా బర్న్ అయిన ఒక డెడ్ బాడీ కనిపించింది సార్. ఈ కార్కి ఆ బాడీకి ఏదైనా సంబంధం ఉందేమోనని ఎంక్వైరీ చేస్తున్నాం సార్. మరి నేనేం చేయాలి? సారీ సార్. ఇట్స్ ఓకే ప్రకాష్, జోక్ చేశాను. ఆ బర్న్ అయిన బాడీలో బిగుసిపోయావేంటి ప్రకాష్? పద వెళదాం. ఇళయరాజా గారి సాంగ్. జై కూడా నాలాగే ఇళయరాజా గారు ఫ్యాన్ అనుకుంటా. వెరీ నైస్ కదా సార్. ఈ సీరియస్ సిచ్యువేషన్లో కూడా మీరు ఇంత జోవియల్ గా ఎలా ఉన్నారు? ప్రకాష్ పాట పాడుతూ ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నావా? నో, ఈ డిపార్ట్మెంట్లో ఇలాంటి పనులు చేసినప్పుడు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. నా స్ట్రెస్ బర్నర్ ఎవరు అనుకుంటున్నావు? ఇళయరాజా గారు. యాక్చువల్లీ ప్రకాష్, ఇక్కడ ఒక పెద్ద దొంబి జరిగింది ప్రకాష్. ఒకరిని ఒకరు తోసుకున్నారు, కొట్టుకున్నారు, డ్రెస్సులు చించుకున్నారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్, టేక్ దిస్. ఇక్కడ ఏది వదలకుండా వెతకండి. ఒక చిన్న క్లూ కూడా పెద్ద పెద్ద ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇంకేంటి ప్రకాష్, జై ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేసావా? చేశాం సార్. జై ఫ్యామిలీ ఇంకా రాలేదు. జై ఆంటీ వాళ్ళ మరదలు వచ్చారు. మరదలు వచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, పద. వదినా, జానకొదినా, జానకొదినా. ఏంటొదినా? జైసారికి ఏదో ప్రమాదం జరిగిందట వదినా.
ఇప్పుడే ఆయన ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పారు. మా నాన్నడికి ఏమైనా అయితే తట్టుకుంటారు గాని జే అంకుల్కి ఏమైనా అయితే మా నాన్న అస్సలు తట్టుకోలేరు. ఆయనకి ఎలా ఉందంటే ఏమో ఇంకా తెలియదమ్మా. ప్రమాదం జరిగిందని మాత్రమే మీ అంకుల్ చెప్పారు. ఎప్పుడు జరిగింది వదినా? ఓ గంట క్రితం జరిగిందట వదినా. గంట క్రితం నాకు ఒక పీడకల వచ్చింది వదినా. తెలిసిన వాళ్ళెవరికో ఆపదొచ్చినట్టు పీడకల వచ్చింది. అంటే జై సార్కి ప్రమాదం జరిగిందా? అయ్యో దేవుడా, ఆయనకేం కాకూడదు. ఆయనకేం కాదమ్మా, నువ్వు కంగారు పడకు. అయినా మనకైన వారు ఎలా అవుతారు? అదేంటి అభి, జై సార్ మీకెంత సహాయం చేశారు. మీకు స్కూల్లో సీట్ ఇప్పించారు, ఫీజు కూడా కడతానన్నారు, మీ అమ్మకి పని ఇప్పించారు. సారీ ఆంటీ, ఆయన మా శత్రువు కాదు, అలాగే బంధువు కూడా కాదు. ఆయనకు ప్రమాదం జరిగినందుకు నాకు బాధగానే ఉంది. కానీ మా అమ్మ భయపడి బాధపడాల్సినంత అవసరం లేదు. ఆయనకి ఎలా ఉందో ఏమో, వెళ్ళి చూద్దాం. పదమ్మా పదమ్మా, ప్లీజ్ అమ్మా, వెళ్దామమ్మా. చూడలేదు. ఇదంతా దివ్య ఆ ఇంటికి వెళ్ళడం వల్ల వచ్చిందాంటీ. చూసావమ్మా దివ్య ఎలా ఏడుస్తుందో? తను నా ఇంటికి పంపొద్దంటే విన్నావా? పరిస్థితి అర్థం చేసుకోకుండా వెళ్తానని మారం చేస్తుంది. ప్లీజ్ అన్నయ్య, ఆయన చూడాలి, వెళ్దామన్నయ్య. అమ్మా నన్ను తీసుకెళ్ళమ్మా, ప్లీజ్ అన్నయ్య, ఆయన చూడాలి, వెళ్దామన్నయ్య. అతనికి ఏం కాదు దివ్య, నువ్వేడ్చి అమ్మని కంగారు పెట్టుకు, అర్థం చేసుకో. జై అంకుల్కి ఏం కాదు దివ్య, ఏడవకు. మాయమై పరదేశీ ఓ ప్రియతమం బదులీయుమా చోటను ఉన్నా నీ పాటనై నలవైపుల నీ చాడ వెతుకుతున్నా పల్లవి నువ్వని నీ పాటనై నలవైపుల నీ చాడ వెతుకుతున్నా పల్లవి నువ్వని పలవరించే చరణం మాయమై పరదేశీ. సారేంటి ఇళయరాజా నుంచి రెహమాన్కి వచ్చారు? ప్రకాష్, రెహమాన్ కూడా ఇళయరాజా శిష్యుడే. ఎక్స్క్యూజ్ మీ. Yes, Miss Nitya Srinivas. I'm Raja, ICP Ilayaraja. How are you, Sarupa madam?
ఐఎమ్ సారీ, మీ అల్లుడు చాలా చిన్న వయసులో. హలో, జైకి ఏం కాలేదు. అరే, చాలా చిన్న వయసులోనే పెద్ద బిజినెస్ మన్ అయ్యాడు అని చెప్తున్నాను, మిస్ నిత్య శ్రీనివాస్. అవును, మీ ఇద్దరి పేర్లో కామన్గా ఉన్న శ్రీనివాస్ ఎవరు? శ్రీనివాస్ నా హస్బెండ్. ఓ, వారెక్కడ? ఫారెన్ లో ఉంటారు. వై? మేము డైవోర్స్ తీసుకున్నాం. వావ్, గ్రేట్. భర్త చనిపోగానే బొట్టు తీసేసే ఈ దేశంలో భర్తతో విడాకులు తీసుకున్న ఆయన పేరుని మీ పేరు వెనక కంటిన్యూ చేస్తున్నారే, హ్యాట్స్ ఆఫ్. ఏం చేస్తున్నారు మీరు? ఎంక్వైరీ మేడం. ఎంక్వైరీ చేసే విధానం ఇదేనా? ప్రకాష్, బళపంపట్టి బామ్మ బడిలు ఆ ఈ నేర్చుకుంటా, పంతంపట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా, అమ్మహ అంట అమ్ముడు హొయ్యారే హొయ్యారే హొయ్యారే. ఎగ్జాక్ట్లీ. బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో. Stop it! Nonsense! కదా, నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మీరు ఇంటర్ఫియర్ అయితే నాకు కూడా నాన్సెన్స్ లాగే కనిపిస్తుంది మేడం. మా నుంచి మీకేం డీటెయిల్స్ కావాలి సిపి గారు? మీ డాటర్ కంప్లీట్ బయోడేటా కావాలి. వాట్? నా హిస్టరీ మీకెందుకు? పోలీసు వాళ్ళం కదా, ముందు హిస్టరీయే వెతుకుతాం. మిస్ అయింది జై. ఆ జైకి మీరు ఎక్స్ లవర్, మిస్ హైదరాబాద్. జైని పెళ్లి చేసుకోవడానికి మీరు చాలా పనులు చేశారు. మీ అక్కని చంపాలనుకున్నారు, మీ అమ్మని కూడా చంపాలనుకున్నారు. ఆఖరికి మిమ్మల్ని మీరే చంపేసుకుని డెత్ సర్టిఫికేట్ కూడా తెచ్చేసుకున్నారు. బతుకుండి చనిపోయినట్టు చాలా బాగా డ్రామా ఆడారు. ఆ తర్వాత ఫుట్పాత్ పైన నిద్రపోతున్న కూలీలపై కారెక్కించారు. ఆ కేసుని తెలివిగా మీ అక్క మీదకి నెట్టేశారు. ఇలా ఎఫ్ఐఆర్లో ఫైల్ కాని ఎన్నో క్రైమ్లు చేశారు మీరు. డబ్బుంది కాబట్టి చట్టానికి దొరకకుండా మేనేజ్ చేశారు. యామ్ ఐ క్లియర్ సోపా మేడం? ఇప్పుడు కూడా జై మిస్సింగ్ వెనక మీ హ్యాండ్ ఉందని. హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను ఆ పాత నిత్యని కాదు. మామ్, చెప్పు. మీరు మారని మీ మామ్ చెప్పొచ్చు, కానీ కోర్టులో తన సాక్ష్యం చెల్లదు మేడం. వాట్ డు యు మీన్? జైని నేనే ఏదో చేశానని కన్ఫర్మ్ చేస్తున్నారా? నాట్ ఎగ్జాక్ట్లీ. మా అనుమానితుల్లో మీరు కూడా ఒకరు. మిగతా వాళ్ళు ఇక్కడికి వచ్చాక మీకొకరిద్దరిని తోడిస్తాను.
జై జై అయ్యో జై ఆగండి. అక్కడ జై గారి కార్ తప్ప ఇంకేమీ లేదు. మా జైకి ఏమైంది బాబు? మా జై ఎలా ఉన్నాడు? మా సార్ని చూపించండి జైని చూపించండి హలో, సార్. మీ సార్ని మీకు చూపించడానికి మేమొచ్చాం చారి. సార్. ఎంక్వైరీ జరుగుతుంది. కాసేపు మీరందరూ కామ్గా ఉంటే మెల్లమెల్లగా ఒక్కొక్క విషయం బయటకొస్తుంది. మీరు మాకు కోఆపరేట్ చేస్తే మా పని మేము చేసుకుంటాం. సో ప్లీజ్ కీప్ క్వైట్, ఓకే? ప్రకాష్ సార్. వీళ్ళందరికీ ఏం జరుగుతుందో క్లియర్గా చెప్పు. ఇది జరగడానికి ముందు ఏం జరిగిందో అది కూడా కనుక్కో. స్టేట్మెంట్ తీసుకో. ఎస్ సార్. కానిస్టేబుల్. చెప్పండి మేడం. మీరు చెప్పండి మేడం. అంతేనా, ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నాయా? వర్ణాలు చూసే కళ్ళన్ని నేడు వర్ణము లేని కన్నీళ్ళు కురిసెనే కిరణాలు విరిసే అనింగి పూలు వివరము లేని వారల్లో తడిసెనే విధిరాతో ఇది ఎదురితో బదులే లేని ప్రశ్న వదిలెను. ఎవరు ఎవరు తీయని కథ వ్యధగా మార్చే ఎవరు ఎవరు ఈ మలుపుని మలిచే ఎవరు ఎవరు సంద్రములో విషమే నింపే ఎవరు ఎవరు కమ్మని కల చెరిపే పెనుమంటల్లో చిరుగువ జారింది కాలేనో తేలేనో కడసారికి వడగళ్ళలో చిగురాకు వణికింది చితికేనో బ్రతికేనో జడివానకి. పాపం దివ్య జయాంకల్ కోసం ఏడుస్తుంది. దివ్య వెళ్ళడానికి అభిని ఎలాగైనా ఒప్పించాలి. అభి, దివ్య ఏడుస్తుంది. తనెక్కడుంది? రా చూపిస్తాను. దివ్య
బ్రతుకును సైతం సిరితళుకుగా మార్చే చిత్రం నీవే కలతగ పొలమారే ఎదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీదే నువ్వంటే